మిత్రమండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మేము మందిరానికి రాకముందు మాకసలు ఏమీ లేదండి. తినడానికి గూడా తిండి లేని పరిస్థితి అండి మాది. నిజంగా ఎంతగానో అట్టడుగుల్లో ఉండేవాళ్ళమండి మేము. ఒక పూట తింటే ఇంకో పూట తినడానికి ఉండదు. ఎందుకు అది కూడా తినడం అని మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు గూడా ఉన్నాయండి. అలాంటి స్థితిలో నుంచి నిజంగా షాలేం రాజు ప్రేయర్ హాల్ మందిరానికి మేము ఎప్పుడైతే అడుగుపెట్టామో మా స్థితే మారిపోయిందండి. నిజంగా తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన దయ వల్ల మందిరానికి వచ్చిన కాంచి ఎంతో దీవెనిచ్చారండి మాకు యేసువారు. ఇప్పుడు మేము తినంగా పక్కనోళ్ళకి కూడా పెట్టడానికి కూడా మాకు అంత సమృద్ధిగా ఇచ్చారండి యేసువారు. నిజంగా ఎంతగానో దీవించారండి, ఆశీర్వదించారండి. మా పరిస్థితులు మారినాయి, మా స్థితిగతులు మారినాయి. తినడానికి కానీ, వస్త్రాలే కానీ అసలు ఉండేవి కాదండి మాకు. ఎవరైనా ఇస్తే వేసుకుందామా అని ఎదురు చూసేవాళ్ళమండి. అలాంటి స్థితిలో నుంచి మేమే కొనుక్కునేలాగా, మేమే వేరే వాళ్ళకి ఇచ్చేలాగా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించారండి. ఇదంతా కేవలం ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనేనండి. వారికి మేము ఎంతగానో రుణపడి ఉంటామండి. మా జీవితాంతం మేము రుణపడి ఉంటామండి. మా కుటుంబాలు, మా ముగ్గురు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తం నంబర్స్ అందరికి కూడా నిజంగా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల మేము ఎంతగానో దీవించబడ్డామండి, ఆశీర్వదించబడ్డామండి. మా కుటుంబం మొత్తం ఆత్మీయ తల్లిదండ్రులకి జీవితాంతం రుణపడి ఉంటామండి. ఇదే నా సాక్ష్యం అండి. మరి ఈ కూటానికి కూడా ధన సహాయం కుదిరితే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే ధన సహాయం కుదిరిందండి. మంచి వాతావరణాన్ని కూడా ఇస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నానండి. అలాగే మంచి వాతావరణం ఇచ్చారండి. ఇదే నా సాక్ష్యం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. మీ అందరికీ నా వందనాలు.